నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాపట్ల జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. చీరాల జంటపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి. పాదాచాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. చీరాల హరిప్రసాద్ నగర్ లో అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. బాపట్ల జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మంగళవారం బాపట్ల ఎండీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ వెంకటమౌళి, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ కలిసి పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ప్రకృతి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా పరిశుభ్రమైన భారతదేశాన్ని రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మంగళవారం బాపట్ల ఎండీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ వెంకటమౌళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర మిషన్ అమల్లో ఉన్నందున పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. స్వచ్ఛతా హీ, భాగీదారీ, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి కర్మచారి సుభిక్ష కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తడి చెత్తకు కుళ్లిపోయే స్వభావం ఉన్నందున రీసైక్లింగ్ ద్వారా ప్రకృతికి ఎంతో ఉపకరించే ఎరువుగా మార్చవచ్చన్నారు. ఈ ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్, ఇనుప వస్తువులు పొడి చెత్త పరిధిలోకి వస్తాయన్నారు. వాటిని సైతం రీసైక్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పొడి చెత్త, తడి చెత్తను వేరుపరచడం ప్రతి ఇంటి వద్ద ప్రారంభం కావాలని సూచించారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో మార్పు రావాలని ఆయన సూచించారు. చెత్తను సక్రమంగా విడదీసి పరిశీలించకపోతే జల వనరులు కలుషితమై జలాశయాలు దెబ్బతింటాయన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ సెంటర్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాబోయే భవిష్యత్తు తరాలకు మంచి ప్రకృతిని ఇవ్వాలని, మంచి సమాజం నిర్మిద్దామని ఆయన సూచించారు. భారతదేశాన్ని పచ్చగా చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 సంవత్సరం వరకు కొనసాగుతుందన్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవడానికి 400 సంవత్సరాలు సమయం పడుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని క్రమేపీ పూర్తిగా తగ్గించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే వాటిని ప్రతి ఒక్కరు గుర్తించి వాటి వినియోగం మానాలని ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో బాగా పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమం చూడాలి, బీమా పథకాలను వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం శివకృష్ణ, డిఆర్డీఏ పీడీ పిచ్చిరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. మిషన్ లో భాగంగా ఏదైతే మనం తరతరాలుగా పోగేసిన చెత్త ఉందో మనం అప్పుడు తడి పొడి వేరు చేయలేదు కదా, ఇప్పుడు కాంట్రాక్టర్ ఆ పని చేయాలి. అంటే మన నిర్లక్ష్యం ఎక్కడికి వచ్చింది? కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు మనం వేసిన బుట్టల్లో దూరి ఆయన ఏం చేయాలి? తడి పొడిని వేరు చేయాలి. ఇప్పుడు తడి పొడి లేదు కదా, అంతా కలిసి కొండ అయిపోయింది. ఆ కొండని ఆయన తవ్వి మట్టిలాగా మారిపోయిన దాన్ని జల్లెడ బట్టి ఒక పక్కకేసి ఇంకా ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు ఏవైతే కుళ్ళిపోకుండా ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి పని మనం ఆయనకు అప్పగిస్తున్నాం. దాంతో పాటు మనకి చెత్తలు తరలించడానికి కావలసిన వాహనాలను ఇచ్చి ఇప్పుడు కనీసం 2 బకెట్లు 3 బకెట్ల సిస్టమ్ పెట్టి ఒక బకెట్ లో తడి, ఒక బకెట్ లో పొడి, ఇంకో బకెట్ లో ఏదైనా హాని కలిగించే మందులు, మాత్రలు, ఎక్స్పైరీ అయిపోయినవి, బ్యాటరీలు, ఇలాంటివి, నీడిల్స్, సూదులు, ఇలాంటివి అవన్నీ హాని కలిగించేవి ఇంకొక దానిగా పెట్టి ఆ విధంగా చేసుకునే దానికి ఇవన్నిటికీ వాహనాలకు గాని ఈ చెత్త నిర్వహణకు గాని అన్నిటికీ నిధుల్ని సమకూర్చు భారతదేశ స్థాయిలో ప్రధాని గారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మనం కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ అని పెట్టుకోవడం కూడా జరిగింది మన రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి వారి. సో ఆ స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మనం ఒక డ్రైవ్ మోడ్ లో కొన్ని స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాలు మనం చేయబోతూ ఉన్నాం. అందులో భాగంగా స్వచ్ఛత భాగీదారీ అనేటువంటిది ఒకటి, సంపూర్ణ స్వచ్ఛత అనేటువంటిది ఒకటి, అట్లానే సఫాయి మిత్ర సురక్ష అనేటువంటిది ఈ 3 కార్యక్రమాలు ఇందులో నడుస్తాయి. స్వచ్ఛతా హీ భాగీదారీ అంటే ఏం లేదు, మనందరం అవేర్నెస్ పొంది భాగస్వాములం అయ్యి మన రైల్వే స్టేషన్లు, మన చెరువులు, మన రోడ్లు, మన డంపులు ఉన్నటువంటి ప్రదేశాలు వీటన్నిటిని శుభ్రం చేసుకోవడంలో మనం కూడా పాలు పంచుకోవడం.
అది స్వచ్ఛతా హీ భాగీదారి. సంపూర్ణ స్వచ్ఛత అంటే మన చెరువుల్ని కానీ, మన రైల్వే స్టేషన్స్ ని, మన బస్ స్టాండ్స్ ని, మన కమ్యూనిటీ ప్రాంతాలని అన్నిటినీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం. మరి సఫాయి కర్మచారి వాళ్ళకి సంబంధించిన సురక్ష శిబిర్ అంటే ఎవరైతే ఈ పనుల్లో భాగస్వాములై ఇంత గొప్ప పనుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క చేతులతో చేస్తున్నారో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక నీడిల్స్ ఉంటాయి, గాజుపులు ఉంటాయి, ఎక్స్పైర్ అయిన మందులు ఉంటాయి, ఆసుపత్రుల నుంచి పడేసినటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఉన్నటువంటి చెత్తలు ఉంటాయి. వాటన్నిటిలో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క లైఫ్ గురించి వాటిని కూడా మనము అభివృద్ధి చేసి వాళ్ళని సురక్షితంగా మనం చేసుకోవడానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, వాళ్ళకు ఇవన్నిటిని కూడా మనం చూసుకునేటువంటి బాధ్యత, దానికి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ మోడ్ లో మనం ఈ రోజున సెప్టెంబర్ 17న మనందరం సమావేశమై దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనం తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు ప్రజలు బాగుండాలని అందులో భాగంగా స్వచ్ఛ భారత్ అని పెట్టి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నా మనం దానిని పాటించడంలో ఇప్పటికీ వెనకబడి ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా అధికారులు చేత ఈ పనులు ప్రజలకు ఎప్పటికప్పుడు మరలా చెప్పి అర్థమయ్యేటట్టుగా అది తిరిగి పాటించేటట్లుగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చీరాల మండలం జాండ్రపేట రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చీరాల మండలం జాండ్రపేట రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కెమెరాలోని దృశ్యాలను చూస్తే ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ప్రమాదంలో రోడ్డుపై నడిచి వెడుతున్న పాదాచారుడు జాండ్రపేట గుమస్తాల కాలనీకి చెందిన అచ్యుతుని ఫణికుమార్ అక్కడికక్కడే మృతి సంగతి తెలిసిందే. చీరాల మున్సిపల్ పరిధిలో 28వ వార్డు హరిప్రసాద్ నగర్ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గడ్డివాముకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్ని ప్రమాదంలో గడ్డివామ అగ్నికి ఆహుతైన ఘటన చీరాల మున్సిపల్ పరిధిలోని హరిప్రసాద్ నగర్ లో చోటు చేసుకుంది. చీరాల మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు హరిప్రసాద్ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గడ్డివామకు ఒకసారిగా మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అతి కష్టంగా అదుపులోకి తెచ్చారు. కాగా అగ్ని ప్రమాదంలో సుమారు ₹1,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం జువలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు హాజరై గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ఆసరాగా నిలిచే క్రమంలో
దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం జువలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరై గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు, భట్టిప్రోలు మండలాలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లిందన్నారు. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని హెచ్చరించి అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కష్టాల్లో ఉన్న గ్రామస్తులకు దాతలు స్వచ్ఛందంగా ఆదుకోవడానికి ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందించదగిన విషయమన్నారు. సంభవించినటువంటి వరదల వల్ల ఈ ప్రాంతంలో కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయి గతంలో ఎప్పుడూ లేనటువంటి నష్టాన్ని చవిచూశాం. గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా చవిచూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి, అన్ని గ్రామాలు కూడా చుట్టాల్సి ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా కూడా మనం ఎవరూ కూడా అంత పెద్దగా లక్ష్య పెట్టాల. ఎందుకంటే రొటీన్ మనకి వరదలు అనేవి ఈ ప్రాంతంలో మీరు చాలా వరదలు చూశారు కాబట్టి ఏం పర్వాలేదు అనే దాంతో అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి రావడానికి ఎవరు ఇష్టపడతారు. కానీ ఆ వరద మాత్రం ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మనం వచ్చినటువంటి వరద. చాలా భయంతో బిక్కుబిక్కుమంట 2-3 రోజులు గడిపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది, తర్వాత వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. వరద మొదలైన కాడి నుంచి స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో, భోజనం కానీ లేకపోతే ఇతరత్ర తాగడానికి నీళ్లు కానీ, మెడికల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ, అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకొని కొంచెం స్వాంతం చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా స్థానికంగా మరి దూరపాలెం లాంటి గ్రామాల్లో రవికిరణ్ గారు మరి మీ గ్రామంలో అయితే మొత్తం అన్ని తానే చూసుకున్నాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ వారం 10 రోజులు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటూ చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా అండగా ఉన్నాడో నాకు తెలుసు స్వయంగా. ఈ లంక గ్రామాల్లో ఈ వరద ప్రభావానికి నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వరద భక్తిగా వారి చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఒకరు దుప్పట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఒకరు బియ్యం ఇచ్చారు, కొంతమంది 2-3 రకాల సరుకులు ఇచ్చారు, 4 రకాల సరుకులు ఇచ్చారు. ఏదో ఒక విధంగా ఒక దాతృత్వ హృదయంతో వారి కులదాల్లో సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. కష్టకాలంలో, ఆపత్ కాలంలో ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అందులో భాగంగానే ఈరోజు దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉంది. మా మిత్రుడు దేవకుమార్ గారు, అల్లాడి దేవకుమార్ గారు దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఈ వరదలకి స్పందించి నాతో కూడా ఆయన చర్చించాడు. అలా నేను కూడా చేస్తాను మా సంస్థ నుంచి అని చెప్పి ఎంతో కొంత చేయాలని ఉందండి. అప్పుడు మీ గ్రామాలు దూరపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, ఆ 3 గ్రామాలు చూసి ఆలోచన చేసి చేయమని చెప్పి నేను చెప్పటం, దానికి సంబంధించి ఈ 10 రకాల వస్తువులు, బియ్యం, అదేవిధంగా గోధుమ పిండి, ఆయిల్, కేజీ ఆయిల్, ఇడ్లీ రవ్వ, కారం, పసుపు, ఉప్పు, కేజీ కందిపప్పు, పంచదార, అన్ని 10 రకాల వస్తువులు ఇక్కడ వాళ్ళు ప్యాకింగ్ చేసి తీసుకొచ్చారు. తప్పనిసరిగా మీ అందరికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఇవన్నీ అందించడం జరుగుతుంది. అందరూ కూడా వారి డీబీఆర్సీ అంటే దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు దళితులకు సంబంధించి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో గతంలో కూడా చాలా చేశారు. ఇటువంటి
ఆ పనులను ఆదుకోవటంలో వాళ్ళ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, వాళ్ళ సంస్థతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అన్ని తెలిసినటువంటి కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటే ఒక మంచి సంస్థగా గుర్తింపు ఉంది. వాళ్ళు మన దగ్గరికి ఈ సమయంలో వచ్చి వారు కూడా భాగస్వాములు కావటం ఈ మంచి కార్యక్రమంలో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. చీరాల మున్సిపల్ పరిధిలోని విఠలనగర్ 28వ వార్డు రెడ్డి కయూత్ ఆధ్వర్యంలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నగరోత్సవం కనుల పర్వంగా సాగింది. చీరాల మున్సిపల్ పరిధిలోని విఠలనగర్ 28వ వార్డులో రెడ్డి కయూత్ ఆధ్వర్యంలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నగరోత్సవం కన్నుల పండుగ సాగింది. ఈ క్రమంలో పురవీధులన్నీ జనసముద్రంగా మారాయి. కరకతపెట్లు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నగరోత్సవం ఘనంగా సాగింది. మరోవైపు యువకుల నృత్య ప్రదర్శనలు, కేరింతలు, బాణాసంచాల మధ్య కన్నుల పర్వంగా సాగింది. ఈ సందర్భంగా రెడ్డి కయూత్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గడిచిన 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చవితి వేడుకల మొదలు 11 రోజుల పాటు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలు చెల్లించి గణపయ్యక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా గణనాథుని వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో జిల్లా విద్యార్థినికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థి భవ్యశ్రీని జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అభినందించారు. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో జిల్లా విద్యార్థినికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థి భవ్యశ్రీ జిల్లాలోని కొండమంజలూరు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పంచమర్తి భవ్యశ్రీ రూపొందించిన పోస్టర్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని భవ్యశ్రీకి సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వెంకటమౌళి అందజేశారు. విద్యార్థినికి జ్ఞాపికతో పాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ భూమి చెట్లతో నిండి ఉంటే పర్యావరణ సుభిక్షంగా ఉంటుందనే తాత్పర్యంతో విద్యార్థిని పోస్టర్ను చక్కగా ఆవిష్కరించిందన్నారు. విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగు తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భవ్యశ్రీని కలెక్టర్ కుశల ప్రశ్నలు వేసి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరావు, జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి డి ప్రసాదరావు, జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, సైన్స్ కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి, సికిందర్ మీర్జాన్, రామకోటిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో వెంకటేశ్వర స్వామి వాళ్ల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 76,200 మంది భక్తులు దర్శించుకోగా 29,492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.61 కోట్లు వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఏపీలో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న 3 రోజులకు సంబంధించి వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం సగటు సముద్ర మట్టం వద్ద గల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, వరై మీదుగా వాయుగుండం కేంద్రంగా ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకొని ఉన్న జార్ఖండ్, గోపాలపూర్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ డ్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. సోమవారం ఉదయం టైఫూన్ బెబింకా చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు. షాంఘైలో 2 విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి. విమాన ప్రయాణికులకు తాత్కాలిక బస ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఆది సోమ 2 రోజుల పాటు షాంఘై రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. తూర్పు చైనాలోని అహుయి ప్రావిన్స్ కు లెవెల్ 4 స్థాయి, షాంఘై, జియాజింగ్ నగరాలకు లెవెల్ 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు జిన్హోవా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో ఆయన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతీషీకి సీఎం పదవిని అప్పగించాలని నిర్ణయించింది. సమావేశంలో అతీషీ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రతిపాదనను ఆమోదించారు. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి అతీషీ. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్టు చేసిన తర్వాత అతీషీ వార్తల్లో నిలిచారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 9 మార్చి 2023న అతీషీ, సౌర్ భరద్వాజ్లను కేబినెట్ మంత్రులుగా చేశారు. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు కనపడవు, పోడియంలు కానరావు. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరికపు రోజును బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కోర్టులో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్టర్ సీటింగ్ పద్ధతిని మార్చనుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా సింపుల్ గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ అన్ని ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలి తప్ప వారి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు పనులు ఆలస్యమైతే ప్రజలకు మంచినీళ్లు, టీ, కాఫీ లాంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. భారతదేశ ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ మోడల్ లో కొత్తగా అపెక్స్ ఎడిషన్ ను విడుదల చేసింది. అపెక్స్ ఎడిషన్ గా పిలిచే కార్లో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా రెగ్యులర్ ఎస్యూవీతో పోలిస్తే కొన్ని ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ హోండా ఫెస్టివల్ క్యాంపెయిన్ సందర్భంగా ఈ ఎడిషన్ ను ప్రవేశపెట్టారు. అపెక్స్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ రెండింటిలోనూ పరిమిత వాల్యూమ్ లో లభిస్తుంది. ఇది హోండా ఎలివేట్ విఎక్స్ గ్రేడ్ల ఆధారంగా రూపొందించారు. దీని ధర సాధారణ వేరియంట్ కంటే 15,000 రూపాయలు ఎక్కువ. డిజైన్, ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, హోండా ఎలివేట్ అధునాతన ఫీచర్ల ఆధారంగా అపెక్స్ ఎడిషన్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ తో వస్తుంది. అది సెప్టెంబర్ 17, 2023 ప్రేమదాస గ్రౌండ్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి. దసును షన్క టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 16 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయింది. ఇలా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కేవలం 16 బంతుల్లో 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మియా మ్యాజిక్ మొదలైంది. సిరాజ్ 4వ ఓవర్ తొలి బంతికి పాతుం నిశంక వికెట్ పడగొట్టగా 3వ బంతికి సదీరా సమర విక్రమ ఎల్బీడబ్ల్యూగా చిక్కుకున్నాడు. 4వ బంతికి అసలంకన్ అవుట్ చేశాడు. 6వ బంతికి ధనంజయ డిసిల్వా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాపట్ల జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. చీరాల జాంటపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి, పాదాచాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. చీరాల హరిప్రసాద్ నగర్ లో అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధం, మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.